నమస్తే ఫ్రెండ్స్, నేను మీ హర్షత్స్ గ్రాండ్ మమ్మాస్ కుకింగ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఇవాళ మీకోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను. అదే ఖీర్ అండి. రంజాన్ స్పెషల్ కదండి, రంజాన్ ఇవాళ నుంచి స్టార్ట్ కదండి, అందుకే నేను ఖీర్తో స్టార్ట్ చేస్తున్నానండి. మీరు రోజు హర్షత్స్ గ్రాండ్ మమ్మాస్ కుకింగ్ ఛానల్ చూస్తూనే ఉండండి. మీకోసం నేను వెరైటీ రెసిపీస్ తీసుకొచ్చి చూపిస్తానండి. ఇవాటి నుంచి రోజుకో రంజాన్ స్పెషల్ చేసి చూపిస్తానండి మీకోసము. ఇవాటి నుంచి రంజాన్ స్టార్ట్ కదండి, రంజాన్ స్టార్ట్ అవ్వడంతో ఇవాళ నేను ఖీర్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. మేము ఫస్ట్ డే ఖీర్ చేస్తామండి. ఈ ఖీర్ నేను స్పెషల్గా చేస్తున్నాను, అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి చేస్తున్నాను. మరి దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దామండి. ఈ ఖీర్ చాలా రుచిగా ఉంటుందండి. ఈ ఖీర్ కోసము చిక్కటి 1/2 లీటర్ పాలు తీసుకోవాలి, 1/2 కప్పు నెయ్యి, 1 కప్పు వర్మిసెల్లి, 1 కప్పు బాంబే రవ్వ, 1 కప్పు సగ్గు బియ్యము, 2 కప్స్ బెల్లం వేసుకోవాలండి. బెల్లం 2 కప్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పే చూపిస్తున్నాను, కానీ 2 కప్స్ వేసుకోవాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఒక 10-15 కిస్మిస్, ఒక 10-15 కాజు, ఇంకా 10-15 పిస్తా బాదం, ఒక 5 సువాసన కోసం ఇలాచీ వేసుకోవాలండి. ఈ పిస్తా బాదం ఆప్షన్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ముందుగా ఇప్పుడు మనం 1 గంట ముందు ఈ సగ్గు బియ్యం నానబెట్టుకొని పెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే మనకు చక్కగా ఉడికిపోతాయి. ఇవి నానబెట్టుకొని పెట్టుకుందాము. ఇలా నానబెట్టుకోవాలండి. 1 గంట ముందు మనం ఇలా నానబెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేపుకుందామండి. బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకుందాం. తర్వాత ఈ వర్మిసెల్లి, రవ్వ 2 కూడా వేపుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేపుకుందామండి. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం వెర్మిసెల్లి వేసుకొని వేపుకుందామండి. ఇప్పుడు ఈ రవ్వ కూడా వేసుకొని కొంచెం దూరగా సువాసన వచ్చే వరకు వేపుకోవాలండి. మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇలా రవ్వ వేసి ఈ వెర్మిసెల్లి, సగ్గుబియ్యం, రవ్వ 3 కలిపి బెల్లం వేసి చేయండి. చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, కప్పులు కప్పులు లాగేస్తారు. ఈ సగ్గుబియ్యం వేసాం కదండి, చాలా చలువ కూడా పిల్లలకి. ఇప్పుడు ఈ రవ్వ కూడా వేగిపోయిందండి, మంచి సువాసన కూడా వస్తుంది. ఇప్పుడు ఈ రవ్వ 1 కప్పు కదా, 1 కప్పుకి 3 కప్పులు నీళ్లు పోసుకొని ఈ వెర్మిసెల్లి కూడా వేసుకొని ఉడికించుకుందామండి ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఈ వెర్మిసెల్లి కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతలోపు ఇలాచీ కూడా దంచుకొని పక్కన పెట్టుకుందామండి. 2 నిమిషాలు అయిపోయాయండి, ఇవి కూడా సగం కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ సగ్గుబియ్యం వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకున్నాం కదండి, అది ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టుకొని. తర్వాత పాలు పోసేసుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి, ఈ సగ్గుబియ్యం కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో ఈ బెల్లం తురుము వేసుకుందామండి. 2 కప్పుల బెల్లం వేసుకోవాలని చెప్పాను కదా, ఈ 2 కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి. ఈ బెల్లం తురుము ప్యూర్ బెల్లం అండి, దీంట్లో నలకలు కానీ ఇసుక కానీ ఏమీ ఉండదు. బెల్లం మనం ఇలా తురిమేసుకొని వేసుకోవచ్చు, చాలా కాస్ట్లీ బెల్లం. ఇప్పుడు మనం 1/2 లీటర్ పాలు పోసుకుందామండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకొని 1 నిమిషం ఉడకబెట్టుకుందామండి.
ఒక్క నిమిషం అయిపోయిందండి, పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో గార్నిష్ కోసం ఈ డ్రై ఫ్రూట్స్ ఇంకా మిగిలిన నెయ్యి ఉంది కదండి, ఈ నెయ్యి కూడా వేసేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, వేడి వేడి టేస్టీ టేస్టీ ఖీర్ రెడీ అండి. రంజాన్ మాసం స్టార్ట్ అయింది కదండి, ఫస్ట్ డే ఖీర్ ఇలా చేశాను అన్ని ఇంగ్రీడియంట్స్ తోటి. వర్మిసెల్లి, రవ్వ, సగ్గుబియ్యం, బెల్లం పాయసం అండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది, ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పే కొలతలతో చేస్తే చక్కగా కుదురుతుందండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.